సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు నేను తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు అలాగే మేము జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన. ప్రభువానికి స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయమందు నీ సేవకుడిగా నీ పక్షంగా నేను నిలబడుతున్నాను. నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలు మీరు అనుగ్రహించమని, విని గ్రహించి అర్థం చేసుకునే మనసుని బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. బిడ్డలారా, గతించినటువంటి పాఠములో మన వారం పాఠములో మనం ఏం నేర్చుకున్నామంటే పస్కా పండుగలోని పరమార్థం, మిస్టరీ బిహైండ్ పాసోవర్. ఏమండి, ఈ పస్కా పండుగలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? పస్కా పండుగ క్రైస్తవులు చేయొచ్చా? యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారు, మేము యేసు ప్రభుని వెంబడిస్తున్నాము అనేటటువంటి ఆ విశ్వాసములో ఉన్నటువంటి వారు చేయొచ్చా అనే విషయాలు మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. దీని యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది, మరి దీన్ని ఎలా చేయమని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి చెప్పారు అనే విషయాలు గత పాఠంలో నేర్చుకోవటానికి ప్రభు సహాయం చేశారు. బిడ్డలారా, మరి ఈ పస్కా పండుగ అనేటటువంటి ఈ యొక్క హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే దాటి వెళ్ళటం అనేటటువంటి మాటలు మీకు చెప్పటం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పస్కా పండుగ ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడినటువంటి విధానాన్ని, ఐగుప్తు చెర నుండి ఆయన విడిపించే విధానాన్ని తెలియపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రక్తము వారికి సంరక్షణగా నిలిచింది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలలో ఘోష వినబడితే వీరికి సంతోషం కలిగింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని మనం ఆత్మీయంగా ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి ఇప్పుడు మీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి బిడ్డలారా, కొలాసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చదువుదాం కిందకంట. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినముల అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఏమండి, ఇశ్రాయేలీల యొక్క నెల ఎప్పుడు ప్రారంభమవుతుంది? అమావాస్య రోజున ప్రారంభమవుతుంది. ఏమండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఆ రోజు వాళ్ళకి పండగ కింద ఉంటుంది. అమావాస్య నాడు కొమ్ము ఊదుడని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి వారు చాలా సంతోషిస్తారు. దాని విషయంలో మీరు ఎవరికి తీర్పు తీర్చే అవకాశం ఇయ్యకుడి అని పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. 17వ వచనం, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తునందున్నదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూసారా, ఇవి రాబోవు వాటి ఛాయ. ఛాయ అంటే అర్థం ఏంటి? నీడ. అవండి, నీడ అలా కనబడుతుంది. అసలు రూపం వచ్చినప్పుడు నీడతో పని ఉండదు. కాబట్టి ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజస్వరూపం ఎవరి యందు ఉన్నదంట? దేవుని బిడ్డలారా, అక్కడ స్వరూపం అనేటటువంటి మాట దగ్గర పుట్టినోట్లో ఏముందంటే శరీరం అనేటటువంటి మాట ఉంది. అంటే క్రీస్తు యొక్క శరీరములోనే అన్నీ కూడా దాచబడి ఉన్నాయి. అవండి, కాబట్టి లేఖనం ద్వారా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు ఒక లోతైనటువంటి మాట చెబుతూ ఉన్నాడు. అదేంటంటే 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. దేవునికి స్తోత్రం. అంటే ధర్మశాస్త్రం ఏంటంటే రాబోయేటటువంటి మేలులు కలిగినటువంటి ఛాయ.
రాబోవుచున్న మేలుల ఛాయ. అంటే ధర్మశాస్త్రము ఎవరిలో నెరవేరింది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. ప్రైజ్ లార్డ్. అది ఛాయ, నీడ. అంతవరకు ఓకే. యేసుక్రీస్తు వారు లోకానికి రాక ముందు ఓకే. యేసుక్రీస్తు వారు రాలేదు కాబట్టి, యేసుక్రీస్తు వారు సిలువకి ఎక్కలేదు కాబట్టి ఏం చేయాలి? ఒక మేకపిల్లను, గొర్రె పిల్లను తీసుకొచ్చుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి రీతిగా ఆ పస్కా పండుగను చెయ్యాలి. చేసి ఆ విధంగా వారు ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చారు. అది ఛాయ. నిజ స్వరూపం ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నేను ధర్మశాస్త్రం కింద ఉన్నాను అనేటటువంటి విధానం మీలో ఎవరికి ఉండడానికి వీల్లే. ధర్మశాస్త్రం నుండి విమోచించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని దేవుని వాక్యం చెబుతుంది. ఏమండి? కాబట్టి ఈ పండుగలు ఛాయ మాత్రమే, నిజస్వరూపము క్రీస్తు అన్నమాట. హల్లెలూయా. గమనించాలి. కాబట్టి చాలామంది ఏమంటారంటే, ఏమండి, ఈ పండుగను క్రీస్తు జీవితంలో కూడా ఆయన ఆచరించాడు కదండి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం చేయాలని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని కాస్త లోతుకంట మనం వెళ్ళాలి. లోతుకంట మనం దీన్ని తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ నేను ఏదో కల్పిస్తున్నానని అనుకోకండి. అవండి, నేను ఏదో కల్పిస్తున్నాను, లేకపోతే ఏదో నేను సొంత మాటలు చెబుతున్నాను అని మీరు భావించటానికి వీలు లేనే లేదు. నేను చెప్పే విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మీకు నేను వచనాలతో సహా నేను మీకు చూపించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీరు వినండి. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి ఉత్తరము 5వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, 7వ వాక్యాన్ని మీరు ఒక్కమారు చదువుదాం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. ప్రైజ్ లార్డ్. చూసారా? దేవుని వాక్యం చెబుతుంది, మీరు పులిపిండి లేని వారు కనుక ఏం చేయాలంటండి? క్రొత్త ముద్ద అవ్వడానికి పాతదైన పులిపిండిని తీసి మీరు పారవేయాలి. ఎందుకు చెప్పనా? క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. అవండి, క్రీస్తు యేసే మనము ఆచరించవలసినటువంటి పస్కా. గమనించాలి. మరి కొంతమంది చెప్పారు కదా ఇందాక చెప్పినట్లుగా, అయితే మరి యేసుక్రీస్తు వారు కూడానండి ఈ పండుగను మరి ఆచరించారు కదండి అనేటటువంటి వారు కూడా లేకపోలే. ఒక మాట మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా, ప్రాముఖ్యమైన మాట మీకు నేను ఇప్పుడు వదిలిపెడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. అవండి, నిజమే, యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి పండుగలను ఆయన ఆచరించటము జరిగింది. అది వాస్తవం. దేవుని బైబిల్ గ్రంథములో రాయబడింది. అయితే ఒక లోతైన మాట చెబుతున్నాడు చెప్పన, యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించేంత వరకు ఆయన ధర్మశాస్త్రము కిందే ఉన్నారు. ఇది మర్చిపోకండి. యేసుక్రీస్తు వారు మరణించేంత వరకు చెప్పండి ఆయన ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. అందుకనే ఆయన చెప్పినటువంటి మాటలు ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఆయన 5వ అధ్యాయంలో 17-18 వచనాల్లో మనం చూస్తే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనా కొట్టువేయుటకు వచ్చితనని తల వంచవద్దు, నెరవేర్చుటకే నేను వచ్చితిని, కొట్టువేయుటకు నేను రాలే. భూమి ఆకాశము గతించిపోవునే కానీ ధర్మశాస్త్రమంతా, చాలా జాగ్రత్తగా, ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దానిని ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పుపోదని మీతో నిశ్చయముగా చెబుతున్నా. దీన్ని కొంతమంది ఎలాగ అర్థం చేసుకుంటారంటే, లేఖనం ఉందిగా, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములను కొట్టువేయుటకు నేను రాలేదు కదా, అలా వచ్చానని మీరు అనుకోకండి, నెరవేర్చుటకు వచ్చాను అన్నాడు. నిజమే. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో చెప్పనా? ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ పస్కా గొర్రెపిల్ల ఏదైతే అక్కడ వధించబడుతూ ఉందో, ఆ రక్తము ఇజ్రాయేలు ప్రజలకు ఎలాగైతే సంరక్షణగా నిలిచిందో, అలాగే ఇప్పుడు మీరు గమనించాలి, ఇజ్రాయేలు ప్రజలు కాకుండా ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అనేక జాతుల వారు ఉన్నారు. అనేక జాతుల వారు పాపము చేత, అపరాధముల చేత, వారు చేసేటటువంటి భయంకరమైన పనుల చేత దోష శిక్షకు వారు కారణమవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు
ఏమండి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఆయన పస్కా గొర్రె పిల్లగా ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు అలనాడు వధించబడినటువంటి గొర్రెపిల్ల యూదుల కొరకు మాత్రమే. ఏమండి ఇప్పుడు ఈ గొర్రెపిల్ల సర్వ మానవాళందరినీ విమోచించడానికి వధించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన దాన్ని ఏం చేయడం చెప్పంటారా, నెరవేర్చాడు. ఆ గొర్రెపిల్ల బాబు, అది గొర్రెపిల్లరా, ఇప్పుడు నేనే గొర్రెపిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నేనే గొర్రెపిల్ల, నేనే వధించబడేటువంటి గొర్రెపిల్ల. కాబట్టి నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఇలా కొంతమంది అనుకుంటే నెరవేర్చడానికి వచ్చానంటే దాని అర్థం ఏంటంటే ఆయన దాన్ని అనుసరించాడండి. నిజమేం చెప్పాను కదా, ఆయన చనిపోయేంత వరకు ఆయన ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ప్రజలను విమోచించడానికి యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేమని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మీకు కొంత అర్థం కావడానికి మీకు చెబుతాను. గలాతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక లోతైనటువంటి మాట చెబుతున్నాడు. ఆయన 4వ అధ్యాయము బిడ్డలారా 4-5 వచనాలు మనం చదవగలిగితే గనక, ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, రాయబడిన మాట ఏంటి? నేనేమైనా కలిపి చెబుతూ ఉన్నానా? నా సొంత మాటలు చెబుతూ ఉన్నానా? లేదే. యేసుక్రీస్తు వారిని గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. పౌలు గారు చెబుతూ ఉన్నాడు, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రం అంటే ఆయన లోబడినట్లుగా ఉన్నాడు. ఆయన లోబడినట్లుగా ఉండి చెప్పండి, ఆయన వారిని బయటికి తీసుకొచ్చాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి మనం వాళ్ళతో కలిసి ఉండకపోతే ఏమంటే దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క ఏమంటారంటే పండుగలు చేయకపోయినా, లేకపోతే సమాజ మందిరానికి వెళ్ళకపోయినా, లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారం జీవించకపోయినా వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకని ముద్రేస్తాడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నారు కాబట్టి ప్రతి విశ్రాంతి దినం ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవారు, పండుగలను ఆచరించారు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పస్కా రోజున సిలువ వేయబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ పస్కాను క్రీస్తు వారికి ఎలా మనము అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. ఏమండి ఇప్పుడు ఆ రోజున వారు 10వ దశమి నాడు 10వ తారీఖున మొదటి నెల, ఏమంటే నిస్సాన్ అనేటటువంటి మొదటి నెలలో 10వ తారీఖున వారు ఏం చేస్తారంటే ఒక మగ గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 4 దినాలు దాన్ని చక్కగా కట్టి దాన్ని చక్కగా మేపుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ యొక్క పస్కా పండుగ కంటే ముందుగా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. ఆ తారీఖు 10వ తారీఖు. దీన్ని మనం ఏమని చేసుకుంటామో చెప్పనా, ఫామ్ సండే అంటే మట్టల ఆదివారం అని చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. 14వ తారీఖున గొర్రెపిల్లని ఏం చేయాలి చెప్పండి బిడ్డలారా, వధించాలి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే అదే 14వ తేదీన ప్రారంభంలో ఆయన అప్పగించబడి సాయంకాలం 6 తర్వాత వారికి రోజు ప్రారంభమవుతుంది కదా. ఇజ్రాయేలు ప్రజలకి మనం జ్ఞాపకం చేసుకుంటే అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అంటే సాయంకాలం 6 తర్వాత రోజు ప్రారంభించబడుతుంది బైబిల్ ప్రకారంగా మనం చూస్తే. కాబట్టి ఇప్పుడు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని బిడ్డలారా 14వ తేదీ ఉదయం 9 గంటలకైనా సిలువకెక్కినట్లుగా 3 గంటలకైనా ప్రాణం విడిచినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి 3 గంటల సమయంలో ఇశ్రాయేలీయులు చివరి బలిచ్చేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. పస్కా పశువును కూడా అప్పుడే ఇచ్చేవారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు 3 గంటల సమయంలో సిలువపై మరణించారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, 14వ తేదీ వారు ఇచ్చేటటువంటి పస్కా ఆ బలి పశువు ఏదైతే ఉందో అదే రోజున యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయారు.
కాబట్టి ఇప్పుడు వారు బలి ఇవ్వాలి కదా, బలి ఇవ్వడానికి ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అడ్డుగా ఉంది కాబట్టి గబగబా సాయంకాలం అవ్వకోకుండా ఆ శరీరాన్ని కిందకి దించి చెప్పండి సమాధి చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు ఆ రోజున ఏం చేయాలండి, ఆ పస్కాను వధించాలి కదా మరి. కాబట్టి అదే రోజున యేసుక్రీస్తు వారు ఆ రోజున మీరు గమనించాలి, ఇశ్రాయేలీయులు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని చెప్పండి, మన వారిని చెప్పాను కదా, పై కొమ్ము మీద, అడ్డ కొమ్ము మీద, అంటే నిలువు కొమ్ము మీద, పై అడ్డ కొమ్ము మీద, నిలువు కొమ్ము మీద ఆ రక్తాన్ని ప్రోక్షించారు. అది ఇశ్రాయేలు ప్రజలను సంహారపు దూత చేతిలోను పడకుండా దాటి వెళ్ళటం, పస్కా దాటి వెళ్ళటం. కాబట్టి ఇప్పుడు గమనించాలి, యేసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు మీకు అర్థం కావడం చెప్తాను. తలుపులు ఉంటాయి కదండి, ఈ తలుపు నిలువు కర్ర, అడ్డకర్ర, కానీ కొంచెం కింద దించితే ప్లస్ ఆకారం, అదే సిలువ. సరే, కింద రాయలేదు కదండి, నిలువు కమ్మి మీద, అడ్డ కమ్మి మీద, అంటే ప్లస్ యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువలో ఆయన కార్చిన రక్తము వలన సర్వమానవాళికి చెప్పండి ఆత్మీయ మరణం తప్పింది. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల కొరకు వధించబడినటువంటి పస్కా పశువు ఏదైతే ఉందో, లేదా పస్కా గొర్రెపిల్ల ఏదైతే ఉందో, అది వారికి మాత్రమే ఉపయోగపడింది. యేసుక్రీస్తు వారు చనిపోయింది నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రము ఛాయ, యేసుక్రీస్తు వారి నిజస్వరూపం. అంటే మీరు గమనించాలి, పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు దేవుని బిడ్డలారా ఎవరికి ఇవ్వబడ్డాయి? యూదులకు ఇవ్వబడ్డాయి, క్రైస్తవులకు కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. క్రైస్తవులు వాటిని అనుసరించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఇది కరాఖండితము, నా మాట కాదు, దేవుని వాక్యం చెబుతుంది. నా మాటలైతే కనుక మీరు పెద్ద తీసుకోవలసినటువంటి ఆవశ్యకత లేదు. నా మాటలు కాదు, దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ పస్కా పండుగలో జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలారా చాలా జాగ్రత్తగా మీరు వినాలని దైవసేవకుడికి మీకు మనవి చేస్తున్నాను. వధించిన దానిని ఏం చేయాలి? ఆ రాత్రి పులియని రొట్టెలతో, చేదు కూరలతో త్వరపడి దానిని తినాలి. నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, త్వరపడుచు దాన్ని తినాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు మరణించినటువంటి తర్వాత ఆయన్ని త్వరగా కిందకి దించి సమాధి చేశారు. ఆ రోజు గమనించాలి, ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదల పొందుటకు త్వరపడి ఈ పనిని చేస్తే, ఏ పనిని వాళ్ళు ఆ యొక్క పస్కా పండుగను చేస్తే త్వరపడి చేశారన్నమాట. వధించి త్వరపడి చేశారు. అలాగే ఇప్పుడు మీరు గమనించాలి, వారు బానిసత్వం నుంచి విడిపించబడ్డానికి ఆ పని చేస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకు ఆయన మరణించి ఆయనను సమాధి చేశారు. మరణిస్తే ఆయనను సమాధి చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మరుసటి దినం విశ్రాంతి దినం. యేసుక్రీస్తు వారు చనిపోయిన దినం సిద్ధపరిచేటటువంటి దినమని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, పస్కా ఆ యొక్క ముందు దినాన్ని ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడాలి కదా. కాబట్టి విశ్రాంతి దినం కొరకు ఇశ్రాయేలీయులు సిద్ధపరచుకోవటమా? విశ్రాంతి దినం ప్రతి వారం వచ్చే విశ్రాంతి దినం కాదు, ఆ రోజున వచ్చింది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ రోజు వచ్చింది పండుగలో వచ్చేటటువంటి స్పెషల్ విశ్రాంతి దినం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఆ ముందు రోజు పస్కాను సిద్ధపరచుకోవాలి. కాబట్టి గమనించాలి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహాన్ని కిందకి దించి వారు ఏం చేశారని ఆలోచన చేస్తే త్వరగా సమాధి చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా పస్కా ఆచరించారు కదా, మనం ఆచరిస్తే తప్పేంటని చాలామంది అనుకుంటారు నేటి క్రైస్తవ సమాజంలో కొంతమంది. చాలా జాగ్రత్తగా వినండి, నేను తొందరగా ముగిస్తాను బిడ్డలారా. నిజమే, యేసుక్రీస్తు వారు పస్కాను ఆచరించారు అనేది ఇందాక చెప్పాను కదా, గత వర్తమానంలో కూడా చెప్పాను. ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పండుగలను ఆయన ఆచరించారు. ఎందుకు ఆచరించారు చెప్పాను కదా, ఆయన మరణించే వరకు ధర్మశాస్త్రం క్రిందే ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆయన ఆచరించాలి. అయితే ఒక మాట మీకు చెప్పాలి, ఇక్కడ ఒక లోతైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదేంటి అంటే, పస్కాను ఆచరించడానికి అయినా ఒక గదిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. విడిది గది, మేడ గదిని ఏర్పాటు చేయమని శిష్యులతో చెప్పాడు.
ఆ గదిలో ఆయన పస్కాను ఆచరించారండి. చాలా జాగ్రత్తగా వినండి. ఏమండి, అయితే అది ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లుగా ఆయన చేశారా? ఏమండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే పస్కాను ఆచరించమని దేవుడు చెప్పారో అలాగే యేసుక్రీస్తు వారు అలాగే చేశారా? ఒకసారి బైబిలు చదివితే, బైబిల్ జ్ఞానం ఉంటే ఒక మారు మనం చదివితే అక్కడ ఏముంది? ఇశ్రాయేలీలు చేసే విధానం వేరు, యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ చేసినటువంటి విధానం వేరు. ఆయన మార్చారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన మార్చినట్లుగా చాలా చాలా స్పష్టంగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన అన్నారు కదా, గొర్రెకు బదులుగా, చెప్పండి, గొర్రెకు బదులుగా ఆయన ఒక రొట్టెను పట్టుకున్నాడు. ఏమండి, దాని రక్తమునకు బదులుగా ద్రాక్ష రసమును వారికి పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏ వధించేవారు? గొర్రె పిల్లను వధించేవారు. ఇప్పుడు ఆయన అంటాడు కదా, ఇది నా శరీరము, నా శరీరం. వారు రక్తాన్ని రాసుకునేవారు కదా. ఇప్పుడు అంటాడండి ఈయన, ఇది నా రక్తము. ద్రాక్ష రసం పట్టుకున్నాడు, ఇది నా రక్తము అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన దాన్ని మార్చాడు. ఒక వైవిధ్యమైనటువంటి రీతిగా దాన్ని పరిచయము చేశాడండి. దేవునికి స్తోత్రం. అంతేగా చాలా జాగ్రత్తగా వింటే, ఈ రొట్టె నా శరీరం అంటున్నాడు. ఈ రొట్టె ఏంటంటే నా శరీరం, ఈ ద్రాక్షారసం తన రక్తం అని ప్రభువు చెప్పారు లేదా? చెప్పారు కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలని దైవసేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇది నా శరీరం, ఇది నా రక్తం. చూసారా? అంటే ఆయన మార్చేశాడు. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దాన్ని ఎలా చేయమని చెప్పారో అలాగ యేసుక్రీస్తు వారు చెయ్యలేదు, మార్చారు. అంటే ఇది క్రైస్తవులకు ఆయన ఇస్తున్నటువంటి ఒక విధి విధానం. ఎలా చేయాలి, మీరు ఎలా దీన్ని ఆచరించాలి, ప్రభు బల్లారాధన అంటాం కదా, దీన్ని ఎలా చేయాలి అని ఆయన చక్కగా మనకి వివరిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జనాంగమా, చాలా జాగ్రత్తగా మీరు వినాలని దైవ సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. మనము ఆచరించేటటువంటి అది పండుగలు ఏవైనా కావచ్చుగాక, ఆ పండుగ వాక్యానుసారముగా నీ జీవితంలో దేవుడు ఇచ్చారా? మనం తప్పకుండా దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏమండి దాన్ని దీన్ని కలిపేసి అబ్బే చెయ్యాలండి, చేయకపోతేనండి ఏదో వచ్చేద్దండి అని చెప్పి నువ్వంటే వాక్యాన్ని పూర్తిగా నేర్చుకోవాలి. వాక్యములో ఉన్న విషయాలు నీకు అర్థం కావాలి. దీన్ని కలపకూడదు. యూదులకి ఇచ్చిన పండుగలు వేరు, క్రైస్తవులు చేయవలసిన పనులు వేరు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు. యూదులకి ధర్మశాస్త్రం ఉంది, క్రైస్తవులకి దేవుని మాటలు మనకిచ్చారు, ఆయన వాక్యాన్ని మనకిచ్చారు. నువ్వు ఎలా బ్రతకాలో దేవుని వాక్యం చెబుతుంది, ఏం చేయాలో దేవుని వాక్యం చెబుతుంది. ఏమండి, ఆ విధముగా నువ్వు చేస్తేనే దేవుని రాజ్యానికి వారసుడుగా వారసురాలుగా నువ్వు మార్చబడగలుగుతావని దేవుని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి కలిపి చెరిపెడి బోధలు మనము వెనక దేవుని వాక్యములో ఉన్న లోతైన విషయాలు నేర్చుకుని ఆయన కొరకు బ్రతుకుదాం, మారు మనసు పొందుదాం, బైబిల్లో ఉన్న మాటలే నేర్చుకుందాం. ఎవరో చెప్పారు, పూర్వకాలం నుంచి చెప్పారు, పూర్వకాలం నుంచి చేస్తున్నామండి, ఇది చెయ్యాలంట కదా కాబట్టి చేస్తున్నామండి, మారు మనసు లేదు. ఏమండి, మారు మనసు ఉండదు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు కొంతమంది. కానీ అబ్బో పండగంటండి అని చెప్పి వెళ్ళిపోయి అందులో కొంతమంది పార్టిసిపేట్ చేయటము జరుగుతుందేమో. కనుక నేనేమంటానంటే మీరు అలా చేయక, వాళ్ళకి ఇచ్చినవి వేరు, క్రైస్తవులు విమోచించబడ్డ యేసుప్రభు రక్తంతో కడగబడ్డ ధర్మశాస్త్రం కింద లేవు, అవి ఛాయ, నిజస్వరూపం నా ప్రభు అయిన క్రీస్తు. ఆయన నమ్మండి, ఆయన ఇచ్చిన మాట ప్రకారం జీవించండి, ఆ విధంగా జీవించి పరలోక రాజ్య పౌరులుగా మార్చబడండి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.
పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, మీకు స్తోత్రం. ఈ రాత్రి నీ బిడ్డలతో కలిసి నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకే వందనాలు. అత్యల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, కొన్ని లోతైన మాటలు బిడ్డలకి చెప్పడానికి మీరు నా స్వరాన్ని బలపరిచారు. అయ్యా, ఈ స్వరం నీ కొరకు వాడబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. విన్న మాటలు ప్రతి ఒక్కరి మదిలో నీరు కట్టి మీరు ఫలింపచేయండి. యూదులకి ఇచ్చిన పండుగలు క్రైస్తవులకి ఇచ్చినటువంటి విధానం ఏమిటి ప్రభువా? ఇది మేము నేర్చుకోవాలి. మేము అలాగే కలిపేసినైనా చదివిన కలిపేసి మేము చేసిన అది మాకు క్షేమం కాదు. ఎందుకంటే మీరు వచ్చిన విధానం లోకాన్ని రక్షించటానికి, పాప శాప బంధకాల్లో ఉన్న వారిని విమోచించడానికి. నీ రక్తమే, గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు. కాబట్టి నీ రక్తాన్ని మేము తీసుకోవాలి, నీ శరీరము ద్వారా విమోచించబడాలి. ఆ విధముగా నేటి క్రైస్తవ సంఘము యొక్క నేత్రాలు మీరు వెలిగించమని ప్రార్థిస్తూ, అయ్యా మరి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే మనసు బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వారిని, వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి వారి బిడ్డలను ఆశీర్వదించునాయన. వారికి ఉన్న లోట్లన్నీ తీర్చునాయన. సర్వ సమృద్ధిని వారికి దయచేయమని, మహిమ పొందమని, ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని, యూట్యూబ్లో చూస్తున్న వారిని యేసు నామములో దీవించమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభువు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. ఒకవేళ ఈ వర్తమానాలు మాకు ప్రయోజనకరంగా ఉన్నాయి పాస్టర్ గారు అని మీరు భావిస్తే 1-2 కార్యక్రమాలకి మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఆ విధంగా చేసి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలి, బలపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.